నమస్తే, వెల్కమ్ టు జనం పల్స్. నేను ప్రవల్లిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి పాత వివాదం తెరపైకి వచ్చింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన గుండు వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు చెందిన పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పాశం యాదగిరి మాట్లాడుతూ గతంలో పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించారనే ప్రచారం నిజమేనని, ఆ సమయంలో రాజీ కోసం ప్రజా గాయకుడు గద్దర్ మధ్యవర్తిత్వం చేశారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ను వదిలేయాలని గద్దర్ స్వయంగా పరిటాల రవిని కోరారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు కొత్తవి కావు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈ గుండు వివాదం దాదాపు 2 దశాబ్దాలుగా రాజకీయ, సినీ వర్గాల్లో వినిపిస్తూ వస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కు గుండు కొట్టించిన విషయం వాస్తవమేనని ఆరోపించారు. అయితే మరోవైపు ఈ ఆరోపణలను పవన్ కళ్యాణ్ గతంలోనే ఖండించారు. జనసేన సమావేశంలో మాట్లాడిన ఆయన, నాకు పరిటాల రవి గుండు కొట్టించారనే ప్రచారం టీడీపీ కార్యాలయం నుంచే మొదలైందని స్వయంగా వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంలో భాగంగానే ఈ కథనాలు సృష్టించబడ్డాయని ఆయన అప్పట్లో స్పష్టం చేశారు. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం చిరంజీవి, పరిటాల రవి మధ్య భూముల వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు ఈ వ్యవహారంలోకి వచ్చిందనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు బయటికి రాలేదు. అంతేకాకుండా పరిటాల రవి జీవించి ఉన్న సమయంలో కూడా ఈ అంశంపై ప్రశ్నలు ఎదురవగా సెలబ్రిటీలపై ఇలాంటి ప్రచారాలు రావడం సహజమని, గుండు వ్యవహారంలో నిజం లేదని ఆయన చెప్పినట్లు పలువురు సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమా విడుదల సమయంలో కూడా ఈ గుండు వివాదానికి సంబంధించిన పుకార్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని సన్నివేశాలు ఈ ఘటన ఆధారంగానే రూపొందించారనే చర్చలు అప్పట్లో జోరుగా సాగాయి. అయితే వాటిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ప్రస్తుతం పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ పాత వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఆధారాలు లేని ఆరోపణలు మరి తెరపైకి తీసుకురావడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ గుండు వ్యవహారం అనేది ఎన్నో సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న రాజకీయ వివాదం. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు, పరస్పర ఆరోపణలు తప్ప స్పష్టమైన ఆధారాలు ప్రజల ముందుకు వచ్చిన సందర్భం లేదు. దీంతో నిజమేమిటన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణలు, తాజా వార్తల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.